అభిమానం సంపాదించుకోవడానికి ఆస్తులక్కర్లేదు. హోదా అంతకన్నా అవసరం లేదు. మంచివాడు అనిపించుకో చాలు. అప్పుడు ప్రపంచమంతా నీకు అభిమానులే. హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ వీరశేఖర్. ఈరోజు నేను మీకు భయంకర వ్యాధి నోటి క్యాన్సర్ అనే అంశం గురించి వివరించబోతున్నాను. మన శరీరానికి నోరు సింహద్వారం లాంటిది. శరీర ఆరోగ్యం యావత్తు నోటి ఆరోగ్యం మీదనే ఆధారపడి ఉంటుంది. అలాంటప్పుడు నోటిని ఎంతో ఆరోగ్యంగా ఉంచుకోవడం మన బాధ్యత. నోటికి సంబంధించినంత వరకు వచ్చే వ్యాధులలో అతి తీవ్రమైనది ఓరల్ క్యాన్సర్. మన దేశంలో సాధారణంగా సోకే వ్యాధి ఓరల్ క్యాన్సర్. దేశంలో సుమారు 64,640 మంది ఈ వ్యాధితో బాధపడుతూ ఉన్నారు అని వైద్య నిపుణుల అంచనా. నోటిలో తెల్లని లేదా ఎర్రని మచ్చలు, నాలుక మీద మచ్చలు ఏర్పడతాయి. నొప్పి లేకుండా పుండ్లు ఏర్పడతాయి. 2 వారాలైనా అవి నయం కావు. తినడానికి చాలా ఇబ్బందిగా కనిపిస్తూ ఉంటుంది. తాగడానికి, మాట్లాడడానికి కూడా కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇవి నోటి క్యాన్సర్ యొక్క లక్షణాలు. మొదట్లో కనుగొంటే ఇది చాలా సులభంగా నయమవుతుంది. వ్రణం ఎంత చిన్నదైతే, బాధ ఎంత కొద్దిదైతే నివారణ అంత త్వరగా జరుగుతుంది. చికిత్సా విధానంలో ఈ వ్రణాలను శస్త్రచికిత్స ద్వారా నిర్మూలించవలసి ఉంటుంది. రేడియేషన్ కూడా అవసరమవుతుంది. ఫిజియోథెరపీ కూడా వాడతారు, కానీ అది సర్వసాధారణంగా వాడరు. చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే ఫిజియోథెరపీ వాడతారు. లిప్ క్యాన్సర్ 85% నయమవుతున్నట్లు మనం పరిశోధనల్లో కనుగొన్నారు. నోటి క్యాన్సర్ను మొదట్లో కనుక్కుంటే మాత్రం చికిత్స చేయడం వల్ల సత్ఫలితాలు కనిపిస్తాయి. మన దేశంలో ఓరల్ క్యాన్సర్ అతి సర్వసాధారణం కనుక మనం ప్రత్యేక శ్రద్ధ వహించడం వల్ల ఓరల్ క్యాన్సర్ను కొంతవరకు నివారించవచ్చు. చెడు అలవాట్లను మానుకోవాలి. పొగాకు నమలడం, గుట్కా, ధూమపానం సేవించడం వల్ల ఎంతో నాటకీయంగా నోటికి క్యాన్సర్ వస్తుంది. ఫైబర్ ఫుడ్లను, తాజా పండ్లను, తాజా కూరగాయలను నిరంతరం తీసుకుంటూ ఉండాలి. చేపలు, డైరీ ప్రోడక్ట్స్, మజ్జిగ తీసుకోవాలి. మీ దంతవైద్యులను సంవత్సరానికి 2 పర్యాయాలైనా కలవాల్సి ఉంటుంది. రోజుకు 2 సార్లు బాగా పళ్ళను బ్రష్ చేయండి. నోటిని ఆరోగ్యంగా ఉంచుకోండి. ఈ విధంగా చేయడం వల్ల నోటి క్యాన్సర్ రాకుండా నివారించగలుగుతారు. నోటి క్యాన్సర్ ఉన్నట్టు ఎలా నిర్ధారణ చేసుకోవాలి? బాగా వెలుతురున్న గదిలో అద్దం ఎదురుగా నిలబడండి. నోరు బాగా తెరవండి. నోటిలో చిన్న చిన్న పుళ్ళు ఉన్నాయేమో గమనించండి. లేదా నోటిలో వాపు ఉందేమో చూడండి. వ్రణాలు గాని, ఎర్రటి, తెల్లటి మచ్చలు గాని, నాలుక మీద గాని, నోటిలో కానీ ఉన్నాయేమో చూసుకోండి. పళ్ళలో డెంచర్స్, కట్టుడు పళ్ళు ఉంటే చెక్ చేయించండి. పెదాలు నోటితో తాకి చూడండి. తెరచినప్పుడు, మూచినప్పుడు ఒకసారి మీ పెదాలను గమనిస్తూ ఉండండి. నాలుకను బయటకు చాచి అంచులను కింది భాగాన పరిశీలించండి. మీకు బోధపడని ఏ రకమైన మార్పులు కనిపించినా వెంటనే దంతవైద్యుని సంప్రదించండి. దంతవైద్యుడు ఓరల్ ఎగ్జామినేషన్ చేసి బయాప్సీకి సిఫార్సు చేస్తాడు. బయాప్సీ పరీక్ష అనంతరం నోటి క్యాన్సర్ ఉందో లేదో అని నిర్ధారణ చేస్తారు. దంతవైద్యులు ఎవరైనా ప్రాథమిక వైద్య లక్షణాలను బట్టే నోటి క్యాన్సర్ను గుర్తిస్తారు. వారికి వైద్యపరంగా అటువంటి తర్ఫీదు ఇచ్చి ఉంటుంది. ల్యూకోప్లేకియా, ఓరల్ సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్, లైకెన్ ప్లానస్ ఇవి సాధారణంగా వచ్చే నోటి క్యాన్సర్లు. సాధారణంగా మానసిక ఒత్తిళ్లు, మధుమేహం వల్ల కూడా నోటి క్యాన్సర్ రావచ్చును. అలాగే పొగాకు నమిలే అలవాటు ఉన్న వారిలో కూడా, గుట్కా తీసుకునే వారిలో కూడా ఈ నోటి క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ వ్యాధికి ముందుగానే నివారణ చర్యలను పాటిస్తే చాలా ఉత్తమం.